చిట్టి వాళ్ళ మమ్మీ వచ్చింది చిట్టి దగ్గరికి. అప్పుడప్పుడు వస్తుందండి. ఎందుకంటే పిల్లలు ఉన్నాయి కదా ఇప్పుడు చిట్టి వాళ్ళ మమ్మీకి. వాటిని కూడా చూసుకుంటూ చిట్టిని కూడా చూసుకుంటుంది అప్పుడప్పుడు వచ్చి. చిట్టి కూడా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. పాపం ఏం మాట్లాడుతుందో తెలియదు. అయినా పిల్లల్ని వదిలేసి చిట్టి వాళ్ళ మమ్మీ ఎంత హ్యాపీగా కూర్చుంది. హోప్ అన్నమాట. ఎక్కడ ఉన్న పిల్లలు సేఫ్గా ఉన్నామనుకొని కదూ. బ్లాకీ గారు ఒకసారి చూడండి, పిల్లలు 3 పిల్లలు ఉన్నారు. అవి మేలా ఫీమేలా ఇంకా నేను చూడలేదు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ కొంచెం కరుస్తుంది కదా, ఒకవేళ చెప్పలేము. ఇక్కడ సేఫ్గా అంటే నేను తోచినంత, నాకు చేయగలిగినంత చేశాను. వాటికి మంచి సేఫ్ ప్లేస్ చూసి నీడగా ఉండి కింద సంచులు కూడా వేశాను. కాకపోతే అవి అటు ఇటు వెళ్ళిపోవడం వల్ల కొంచెం పక్కకి వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఫుడ్ తిన్న తర్వాత కొంచెం సెట్ చేసి అక్కడ పడుకుంటాయి అవి. వాళ్ళ మమ్మీ దగ్గరికి ఎట్లా వెళ్తుంది చూడండి, వెతుక్కుంటూ. అయినా ఎట్లా తెలుస్తుందో, ఎంతో దూరంలో ఉంటాయి, పాకుకుంటూ పాకుకుంటూ వెళ్ళిపోతాయి. వాళ్ళ మమ్మీ కూడా పిలుస్తుంది. 3 సేమ్ బ్లాక్ ఉన్నారు. ఎవరున్నారో తెలియదు, మేల్ ఆర్ ఫీమేల్. ఇప్పటికీ బ్లాక్కి 4th టైము బేబీస్ని పెట్టడము. పాపం అన్నీ చనిపోయినాయి. ఒక చిట్టి ఒక్కతే మిగిలింది. పాపం దాన్ని మంచిగా చూసుకోవాలని మంచిగా కేర్ తీసుకుంటున్నా. చెప్పలేము, అవి ఇక్కడ మా ఏరియాలో చాలా డాగ్స్ ఉంటాయి. ఒకవేళ బయటికి వెళ్తే కరుస్తాయి కదా. ఇప్పుడు చూడండి ఎంత హాయిగా పడుకుందో ఇంకో చిట్టి. మళ్ళీ ఏం చేస్తున్నావు అని అంటే ఏమో చెప్తుంది. ఇందాకే తిన్నది, పడుకుంది. మా బిట్టు వాళ్ళు చూడండి చిట్టితో మాట్లాడుతున్నారు. మా బిట్టుగాడు ఎట్లా చూస్తున్నాడు కోపంతో. మాట్లాడొద్దంట మా బిట్టుగానికి ఎవరి దగ్గర. చిట్టి వస్తే లోపల నుంచి అరుస్తాడు, బయటికి వెళ్తే ముద్దుగా ఆడుకుంటాడు. లోపల ఉంటేనే ఎవరిని రావద్దు అన్నట్టు ఉంటాడు, మళ్ళీ వాడే మాట్లాడతాడు.